హాయ్, దిస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ హిందూ యాక్టివిస్ట్. లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్లో సంబాల్లో జరిగిన ఒక రాళ్లదాడి, పోలీసుల మీద రాళ్లదాడి, అలాగే ఒక మసీదుకి సంబంధించిన వివాదం, ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సంబాల్లో షాహీ జామా మసీద్, ఆ షాహీ జామా మసీద్ అనేది శంబాల దేవుడికి సంబంధించిన గుడిని పడగొట్టి గతంలో మొఘల్ చక్రవర్తి బాబరు ఆ ప్రాంతంలో గుడిని పడగొట్టి మసీదు నిర్మించాడు అనేది స్థానికుల నమ్మకం. దానికి తగ్గ ఆధారాలు కూడా వాళ్ళది మా దగ్గర ఉన్నాయంటున్నారు. సో దీని మీద స్థానికులందరూ కలిసి స్థానిక జిల్లా కోర్టుకు వెళ్ళారు. అప్పుడు స్థానిక జిల్లా కోర్టు అక్కడ సర్వే నిర్వహించండి, షాహీ జామా మసీదులో సర్వే నిర్వహించండి, వాస్తవాలు తేల్చండి అని చెప్పి అధికారులకి ఆదేశించింది. ఈ ఆదేశాలు మొన్న 19వ తారీఖున ఇవ్వడం జరిగింది. అదే రోజు రాత్రి అధికారులు వెళ్ళి ఆ షాహీ జామా మసీదులో సర్వే నిర్వహించారు. సర్వే అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. తరువాత మళ్ళీ 24వ తారీఖు మిగతా సర్వే కంప్లీట్ చేయడానికి అని చెప్పి మళ్ళీ అధికారులు వచ్చారు. అయితే ఈసారి చాలా పెద్ద స్థాయిలో స్థానికంగా ఉన్న ఏదైతే ముస్లిం వర్గాలు ఉన్నాయో వాళ్ళ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసుల మీద దాడులు జరిగినాయి, అక్కడ కాల్పులు జరిగినాయి, వేలాది మంది గుమిగూడారు, ఇవన్నీ జరిగినాయి. ఇందులో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 4 మరణించడం జరిగింది, 30 మంది పోలీసులు గాయపడడం జరిగింది. టీవీలో మీరందరూ ఆ విజువల్స్ చూసుంటారు. చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ వేలాది మంది ముస్లింలు చేరి పోలీసుల మీద దాడి చేశారు అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడే పెద్ద డౌట్ వచ్చేది ఏంటంటే, ఈ కేసు ఎప్పటి నుంచో నడుస్తోంది. స్థానికంగా ఉన్న కోర్టు సర్వే చేయమని ఆర్డర్ ఇచ్చింది. 19వ తారీఖు సర్వే చేయమని ఆర్డర్ వస్తే అదే రోజు రాత్రి సర్వే అధికారులు వచ్చి సర్వే చేశారు. ఎవ్వరు కూడా స్థానికంగా ఉన్న ఏ ఒక్క ముస్లిం కూడా దానికి అబ్జెక్షన్ చేయలేదు. పోలీసులు వచ్చారు, పోలీసుల సహకారంతో ప్రశాంతంగా సర్వే కార్యక్రమం ఆ రాత్రి అంతా నడిచింది. అంటే ఏంటి, స్థానికులు ఎవరు దీని మీద వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. కానీ 24వ తారీఖు మిగతా సర్వేని కంప్లీట్ చేయడానికి వచ్చేసరికి అన్ని వేల మంది గుమ్మిగూడటం ఎలా జరిగింది? 19వ తారీఖు లేని అబ్జెక్షన్ 24వ తారీఖు ఎలా వచ్చింది? ఇది చాలా అనుమానాలకు తావిస్తోంది. ఇది కాకుండా సంబాల్కి సంబంధించిన వాళ్లే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా అనేక మంది అల్లరి మోకలు ఈ గుంపులో చేరారు అనేది వార్తలు క్లియర్గా వచ్చినాయి. మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇది ఒక అనుమానం. దీంతో పాటు అక్కడ కేసుకి సంబంధించి జరిగిన కాల్పులు వ్యవహారానికి సంబంధించిన కేసులో అక్కడ ఉన్న సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్, అతని మీద కేసు నమోదైంది. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కొడుకు మీద కూడా కేసు నమోదైంది. వీళ్ళిద్దరు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరి వీళ్ళిద్దరూ అసలు అందులో ఏం చేస్తున్నారు, ఆ గుంపులో ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఉండి చేశారా, వెనక నుండి చేశారా, ఏం చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి, ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇందులో దూరారు? ఇక్కడ అందరికీ కూడా ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. సరే, ఇప్పుడు యాదావాత విషయం ఏంటి అంటే, లేటెస్ట్గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో డైరెక్ట్గా ముస్లిం మత పెద్దలు బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉందో, ఎంవీఏ కూటమి, మహావికాస్ అఘాడీ కూటమి అంటే కాంగ్రెస్, అలాగే శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, అలాగే శరద్ పవార్ పార్టీ,
ఈ మూడింటికి కూటమికి సపోర్ట్ చేయండి అని చెప్పి బహిరంగంగా ముస్లిం మత పెద్దలు వచ్చి ప్రచారం చేయడం జరిగింది, మీడియాలో మాట్లాడడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత అక్కడంతా హిందువులందరూ ఏకం అవడం జరిగింది. మహారాష్ట్రలో ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ కూటమి భారీ విజయం నమోదు చేయడం జరిగింది. కనీసం ఈ ముస్లిం మత పెద్దలు ఏదైతే పిలుపునిచ్చారో ఆ కూటమి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా రాకుండా పరిస్థితి అయిపోయింది. సో ఇది ఒక పక్కన ఉంటే, రెండో పక్కన యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లో ఇదే టైంకి ఉప ఎన్నికలు జరిగినాయి. 9 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే దాంట్లో 7 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నెగ్గారు, 2 చోట్ల మాత్రమే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నెగ్గారు. సో ఇదంతా చూసిన తర్వాత కావాలని రాజకీయ పార్టీలు ఈ వివాదంలోకి, షాహీ జామా మసీద్ వివాదంలోకి దూరి కావాలని రచ్చ చేస్తున్నారు అన్నది అందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఇది కాకుండా దీనికన్నా ముందే కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించి గత ఎన్నికల సందర్భంలో కూడా ఇలాగే ఒక చోట రాళ్ల దాడులు చేయడం, ఇలాంటివన్నీ ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు కూడా ప్రజలు తిప్పికొట్టారు, పోలీసులు తిప్పికొట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం జరుగుతోంది. వేలాది మందిని గుమ్మిగూడిలాగా చేయడం, వాళ్ళని రెచ్చగొట్టడం, మసీదు మీద కూలగొట్టేస్తారు అన్నదో మరి ఏదో ఒక రకమైన ప్రోపగండా చేయడం, కోర్టు ఆదేశాలతో అక్కడ అధికారులు సర్వే మాత్రమే చేస్తున్నారు. వాస్తవాలు ఏంటనేది ఇంకా బయటికి రాలి. వాస్తవాలు వచ్చిన తర్వాత ఏంటి జరుగుతుంది అనేది వేరే విషయం. అంటే సర్వే కూడా చేయనివ్వకుండా చేస్తున్నారంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి, సర్వే చేయనివ్వకుండా చేస్తున్నారంటే ఏదైతే అక్కడ ఉన్న హిందూ వర్గాలు ఆరోపణ చేస్తున్నాయో ఇది శంబాల దేవుడికి సంబంధించిన గుడిని పడగొట్టారని, అంటే దీంట్లో కొంత వాస్తవాలు ఉన్నాయి, దానికే భయపడి అసలు సర్వే చేయనివ్వట్లేదా అన్న ఒక డౌట్ ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది. రెండోది, రాజకీయ పార్టీలు ఇందులో ఎందుకు దూరినాయి అంటే, జాతీయ స్థాయిలో మోడీ గారి ప్రభుత్వాన్ని, ఇక్కడ యూపీలో యోగి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా జరుగుతుందా అనేది రెండో డౌట్. ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఇన్ని వేల మంది ఆ సంభాలికి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి అక్కడ గుంపుగా చేరడం, వాళ్ళందరూ రాళ్లదాడులు చేయడం, అక్కడ స్థానికులను రెచ్చగొట్టడం, ఇవన్నీ చూసినాక ఇది కాకుండా ఇంకొక అనుమానం ఏంటంటే, రాబోయే రోజుల్లో చాలా తొందరలోనే వక్ఫ్ చట్టానికి సంబంధించిన సవరణలు పార్లమెంట్లో రాబోతున్నాయి. దానికి మా జోలికి వస్తే, వక్ఫ్ చట్టం జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని ఒక భయం పెట్టడానికి ఇదంతా చేశారా? ఒక వర్గాన్ని గుంపుగా జాయిన్ చేసి రోడ్ల మీద రాళ్ల దాడులతో చేసి ఒక అరాచకం సృష్టించి ఒక చిన్న హెచ్చరిక లాంటిది చేశారా వక్ఫ్ చట్టం జోలికి రావద్దు అని? అంటే రాబోయే రోజుల్లో మీరు వక్ఫ్ చట్టాన్ని కనుక సవరణలు నిజంగా తీసుకొస్తే, గతంలో ఏదైతే ఢిల్లీలో అల్లర్లు చేశామో ఆ విధంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చేస్తాము అన్న ఒక సూచనని, ఒక సిగ్నల్ని సంభాల్ నుంచి పంపించారా అనేది ఒక డౌట్. రైతు ఉద్యమం అప్పుడు కూడా చూసాం. ఆ రైతు ఉద్యమంలో కూడా ఖలిస్తానీ ఉగ్రవాదులందరూ దాంట్లోకి దూరి దాన్నంతా కూడా పోలీసుల మీద దాడులు జరిగేలాగా చేసి, కాల్పులు కూడా జరిగేలా అంటే రెచ్చగొట్టే పరిస్థితి. ఎక్కడైనా సరే ఒక ఉద్యమం జరుగుతుంటే శాంతియుతంగా, ప్రశాంతంగా ఒక ఉద్యమం జరుగుతుంటే దాంట్లోకి ఈ ఉగ్రవాదులు జొరబడి అల్లర్లు సృష్టించడం అనేది మనం రైతు ఉద్యమం అప్పుడు చూసాం ఢిల్లీలో. అదే పరిస్థితి సిఏఏ సందర్భంగా కూడా ఢిల్లీలో ఏ విధంగా అల్లరి మొక్కలందరూ కూడా, యాంటీ నేషనల్ అందరిలో కూడా ఆ సిఏఏ వ్యతిరేక ఉద్యమంలోకి దూరి ఏ విధంగా అక్కడ అందరిని రెచ్చగొట్టి ఇళ్ల మీద రాళ్లు పెట్టుకుని, రోడ్డు మీద పోయే వాళ్ళందరి మీద రాళ్లు విసిరి, పెట్రోల్ బాంబులు విసిరి ఇవన్నీ చేశారో మనం చూసాం. అప్పుడు విజువల్స్, పైనుంచి విజువల్స్ తీస్తే ప్రతి ఇంటి మీద రాళ్ల గుట్టలు కూడా మనం చూసాం. అలాగే అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టాలని చెప్పి ముస్లింలు మాట్లాడటం, ఆడియోలన్నీ లీక్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ముస్లిం మత పెద్దలు కొంతమంది మాట్లాడారు.
ఆ చికెన్ నెక్ అనే పేరున్న అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్న ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటినీ కూడా విడగొట్టాలి భారత్ నుంచి అన్న ఒక కుట్రని కూడా చేయడం అనేది అప్పట్లో లీక్ అయింది. అలాంటివన్నీ కూడా చేయడానికి మళ్ళీ ఇప్పుడు వక్ఫ్ చట్టానికి సవరణ సందర్భంగా చేయడం కోసం ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ షాహీ జామా మసీదుకి సంబంధించిన వ్యవహారాన్ని వాడుకుంటున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సో ఈ అన్ని అనుమానాల మధ్యన కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ వ్యవహారంలో, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇలాంటి విషయాలని కనుక వదిలేస్తే బంగ్లాదేశ్లో ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి అరాచకాలు సృష్టించి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే పడగొట్టి అక్కడ ఉన్న ప్రధానమంత్రిని దేశం వదిలిపోయేలాగా చేసి ఇప్పుడు భారతదేశంలో రక్షణ పొందేలాగా చేశారో, దాంట్లో కొన్ని విదేశీ శక్తులన్నీ కూడా దాంట్లో తోడడం జరిగింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ వ్యవహారంలో చూస్తే సంభాలకి సంబంధం లేని వ్యక్తులు అనేక వేల మంది వచ్చి అక్కడ దూరి అక్కడ అరాచకం సృష్టించారు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్న మాట, అలాగే రాజకీయ నాయకులు దూరారు అనేది చెప్తున్న మాట. ఇదే పరిస్థితులను కనుక కొనసాగనిస్తే రైతు ఉద్యమంలో ఏ విధంగా యాంటీ నేషనల్స్ విదేశీ శక్తులు దూరారో, అలాగే సిఏఏ ఉద్యమం సందర్భంగా కొంతమంది ఒక గ్రూపుని ఏ విధంగా విదేశాల నుంచి డబ్బులు పంపించి మరి ఆ రైతు ఉద్యమంలో కానీ సిఏఏ ఉద్యమంలో కానీ కొంతమందిని ఎలా రెచ్చగొట్టారో, ఇప్పుడు రాబోయే రోజుల్లో వక్ఫ్ చట్టానికి సంబంధించిన సవరణలు పార్లమెంట్లో వచ్చిన సందర్భంగా కూడా అలా ఒక అరాచకాన్ని సృష్టించి ఆ అరాచకానికి విదేశాల నుంచి కూడా డబ్బు సహాయం చేసి భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమన్నా జరుగుతుందో దానికి నాందిగా ఇప్పుడు ఈ షాహీ జామా మసీద్ అంశాన్ని తీసుకున్నారా అనేది ఇప్పుడు అందరి మనసులో తెలుస్తున్న మాట. అవన్నీ ఎలా ఉన్నా కూడా శంబాల అనేది మనందరికీ తెలుసు. శంబాల అనేది హిమాలయాల్లో ఉంటుంది. దానికి అదొక ప్రత్యేకమైన నగరం, అంటే మన కంటికి కనబడని నగరం. అలాంటి అక్కడ దేవుళ్ళు శంబాల దేవుడికి సంబంధించిన గుడిని పడగొట్టారు అనేది ఇప్పుడు మెయిన్ టాపిక్. దీని మీద వాస్తవాలు తేలాల్సిన అవసరం ఉంది. ఆ మసీదులో ఖచ్చితంగా సర్వే జరగాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో సర్వే జరగాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా కనుక అక్కడ శంబాల దేవుడి గుడికి సంబంధించిన ఆనవాళ్ళు కనుక దొరికితే ఖచ్చితంగా అక్కడ శంబాల దేవుడి గుడిని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అసలు సంభాల్ అనే ఆ టౌన్ పేరే శంబాల దేవుడి పేరు మీద వచ్చింది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్న మాట. శంబాల దేవుడి పేరు మీద వచ్చిన సంభాల్లో శంబాల దేవుడి గుడిని పడగొట్టి అప్పట్లో బాబర్ ఒక మసీదుని నిర్మించాడు అన్న దాని మీద ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటి మీద వాస్తవాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. కోర్టు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి. అక్కడ అధికారులందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో అక్కడ షాహీ జామా మసీద్ ఇప్పుడు ఉన్న షాహీ జామా మసీద్ కింద శంబాల దేవుడి గుడి ఉందా లేదా అన్న వాస్తవం తేలాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు కనుక నిగ్గులు తేలి అక్కడ నిజంగా శంబాల దేవుడి గుడి ఉందంటే ఆ దేవుడి గుడిని పునర్నిర్మించాలి, ఖచ్చితంగా అక్కడ పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా యూపీ ప్రభుత్వం మీద, యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఉంది. రాబోయే రోజుల్లో ఇట్లా ఎవరైతే ఈ దాడులు చేస్తున్నారో, బయట నుంచి వచ్చి దాడులు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేయాల్సిన అవసరం ఉంది. పోలీసులకి అలాగే అక్కడ సర్వే చేస్తున్న వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. నిర్దాక్షిణ్యంగా ఇలాంటి అరాచక శక్తుల్ని నిర్మూలించాల్సిన బాధ్యత కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం మీద ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని హిందువులందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి కీలకమైన ధార్మికమైన లేదంటే చారిత్రకమైన విషయాలు వచ్చే వేదాంత ఛానల్ని
ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఈ ధార్మికమైన చారిత్రకమైన అంశాలు మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు, అలాగే ఇంకా క్రికెట్ కానీ లేదంటే అనేకమైన అంశాల గురించి, సినిమాలు కానీ అన్ని రకాల అంశాలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. సో అందువల్ల వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి ధార్మిక చారిత్రక సంబంధమైన అంశాలు, పొలిటికల్ అంశాలు ఉండే పొలిటికల్ వేదాంత ఛానళ్ళు, కేవలం పొలిటికల్ అంశాలు మాత్రమే ఉండే పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ధార్మికమైన విషయాలకు సంబంధించిన వీడియోలు వచ్చే భక్తి వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అన్ని రకాల వీడియోలు, అన్ని అంశాల వీడియోలు వచ్చే వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.